గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. విద్యార్థులకు పట్టాలు అందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఎమ్మెల్యే రాము నైపుణ్యం పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న మంత్రి పెమ్మసాని. ఏఐ క్వాంటమ్ వాలీతో కొత్త అవకాశాలు వస్తాయన్న ఎమ్మెల్యే రాము. కైకలూరులో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల విజయోత్సవ సభ. పెద్ద సంఖ్యలో హాజరైన కూటమి శ్రేణులు. కైకలూరు వీధుల్లో భారీ ర్యాలీ. నరకాసురుడి పాలనతో చీకట్లు, కూటమితో వెలుగులు వచ్చాయన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి. 3వ వార్డులో సర్ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించిన ఎమ్మెల్యే రాము కుటుంబం. ఓటర్ జాబితా పరిపూర్ణత ప్రతి కుటుంబం బాధ్యతన్న ఎమ్మెల్యే రాము. డోకిపారులో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు, క్లాత్ బ్యాగ్ ముద్దు అవగాహన ర్యాలీ. పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్, అధికారులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని పిలుపునిచ్చిన కలెక్టర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రాము పట్టాలు అందజేశారు. दादा మా తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు, మాకు ఎవరు కూడా మెంటర్స్ లేరు. నేను ఎంసెట్లో 27th ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా నాకు కనపడినటువంటి సమస్యలని నేనే ఒక ఆయుధంగా మార్చుకొని ఈ రోజున అమెరికాలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, లా కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫైనాన్స్, అకౌంటింగ్ అందరూ నా మెటీరియల్ చదివే విధంగా నేను 25 సంవత్సరాల్లో చేసుకున్నా. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా ఏదో మీకు పుస్తకాల్లో చెప్పే కాదు, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేటువంటి వాస్తవాలు. నా దగ్గర కూడా దాదాపు 1000 మంది అత్యంత తెలివైన వాళ్ళు నా కంపెనీలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అంటే నేను ఒక వ్యక్తిగా ఉన్నాను, అదేవిధంగా కంపెనీ యజమానిగా ఉన్నాను. రెండు నాణ్యానికి రెండు వైపులా ఎలా ప్రజలు వాళ్ళు ఆలోచిస్తారో తెలిసినటువంటి వ్యక్తిని. నేను మీకు ఇచ్చే సలహాలు మీరు కొన్నన్నా మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మొట్టమొదటిగా కొంతమందికి ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చినప్పుడు నాకు ప్యాకేజ్ సరిపోలేదనో లేకపోతే ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందనో ఆఫర్ ఎవరు కూడా వదులుకోవద్దండి. ఎక్కడ అవకాశం వస్తే
మొట్టమొదటిగా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకూడదు. ముందు ఆ జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ గురించి తెలిసే విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున సొసైటీలో ఫ్యామిలీ, ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులు, వాళ్ళు కొంతమంది అప్పులు తెచ్చి చదివించుంటారు. ఫ్యామిలీ నుంచి మీకు ప్రెషర్ వస్తుంది అంటే ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీకు ఒక స్టెబిలిటీ కావాలని కోరుకుంటారు. అదేవిధంగా సొసైటీ ఒక స్టేటస్ కోరుకుంటుంది. పెళ్లి కావాలంటే జాబ్ ఏంటి అని అడిగేటువంటి పరిస్థితి, జాబ్ ఉన్నా ఏ కంపెనీలో జాబ్ ఉందని అడిగి ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే మీ మీద ఇటువంటి ప్రెషర్ పెడతా ఉన్నారో దాన్ని మాత్రం వాళ్ళ ప్రేమని ఆనర్ దేర్ లవ్ బట్ ఆదర్ యువర్ ఓన్ స్టోరీ. మీ మనసుకు ఏది చెప్తే అది చేస్తేనే మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే నేను కూడా MBBS అయిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు అమెరికా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి అందరికీ సేవ చేయని చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పాను, వెళ్తాను, వెళ్ళి ముందు నేను అనుకున్నది సాధించిన తర్వాత అవసరమైతే మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పి నేను ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అమెరికా వెళ్ళి ఈరోజు ఇక్కడ మీ అందరికీ లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చాను. అంటే అది ఆ రోజు నాకున్నటువంటి నా గట్ ఫీలింగ్తో నేను వెళ్ళాను. అప్పుడే కాదు, 2024కు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు బాగా సంపాదించుకున్నారు, బాగా సక్సెస్ అయ్యారు, రండి మీలాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చి సేవ చేయండి అంటే ఎంతోమంది ఎందుకు మీకు పిచ్చా, ఇంత సుఖవంతమైనటువంటి జీవితాన్ని అమెరికాలో వదిలిపెట్టి ఎందుకు వెళ్తా ఉన్నావు, రాజకీయాలు అంటే అంత చాలా వేరే విధంగా ఉంటుంది అని చెప్పినా కూడా ఆ రోజు కూడా మహా అయితే మనం ఏమి నష్టపోం, ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్తాము, ఈ డబ్బు ఇవన్నీ శాశ్వతం కాదని నేను కూడా ఆ రోజు నా గట్ ఫీలింగ్ నమ్ముకొని వచ్చాను. కాబట్టి ఈరోజు కేంద్ర మంత్రిని అయ్యానని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. And especially in this college, which has been one of the top institutes in Andhra Pradesh, I'm really glad that our beloved Union Minister took time to come here, and you are all honored to take your graduation certificates from him, and which is excellent honor for everybody. And India is changing, the world is changing rather, where it used to take generations for a change to happen. Right now, it's changing so fast that changes happen every few years or even few months. For example, there is an industrial revolution that happened many centuries back. After that, it took many years, many centuries for a real change to happen. The IT revolution, that has, after many centuries, it really changed the world. And right now, that was in our generation. That's not too far. And right now, AI, which is going to take over the world. Every change will create a new opportunities. Like I said, when we graduated, we really don't know what is happening, what is going to happen, what is IT and how it's going to change the world. But our generation, I mean, when I say we, it's our generation. నరకాసురుడి పాలనతో చీకట్లు కమ్ముకున్న రాష్ట్రంలో కూటమికి వెన్నంటి నిలిచి వెలుగులు తెచ్చిన ఘనత ప్రజలకే దక్కుతుందని ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణయ్య, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన తరుణంలో తెదేపా కన్వీనర్ వీరమల్లు నరసింహారావు అధ్యక్షతన స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, భాజపా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, రాష్ట్ర నాయకులు బాజీ నాగేంద్ర కుమార్, ఏఎంసీ చైర్మన్ త్రినాథరాజు, ఏసురాజు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
స్లోగా వెళ్ళాలి బాబు, కంగారు పడద్దు ఎవరు, అందరూ స్లోగా రావాలి. సార్ బండి ఒకటి వెళ్ళవండి. రాజానా బండి అండి, రాజానా రాజానా బండి. రెండు సంవత్సరాల విజయోత్సవాలు మనం ఏదైతే కోట పరిపాలన అందించాక 2 సంవత్సరాలు అయినాయో అవన్నీ కూడా ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గంలో కూడా చేసుకోవడం జరుగుతుంది. జిల్లాలో మొన్న ఏదైతే మనం చేస్తున్నామో ఆ సభను విజయవంతం చేయడంలో కైకలూరు ప్రజానేకం ముఖ్య పాత్ర పోషించారు. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మనం అందరం కూడా 2 విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. మనం 19 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ పరిపాలన నుంచి మన ప్రజల్ని కాపాడటానికి మనం వాళ్ళందరినీ కూడా చీకట్లోంచి వెలుతురులో తీసుకురావడానికి కూటమి కార్యకర్తలందరూ కూడా మంచి శ్రమ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రుణం ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. మనం వాళ్ళని కూడా అదే విధంగా కాపాడవలసిన బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఐక్యతని దెబ్బతీయడానికి ఏదైతే వైసీపీ చేస్తుందో ఆ కుట్రని మనం భగ్నం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడో ఒక సినిమా థియేటర్లో చూసి 2 వ్యక్తులు కొట్టుకుంటే దాంట్లో తెల్లారే పాటికి దెబ్బ తగిలిన వాడు ఏ కులం అని వాళ్ళు చూసి ఆ దెబ్బ కొట్టిన వాడు మన పక్కన ఫోటో ఉందో మనం చూసి ఆ ఫోటో పెట్టి ఈ కులం వాడిని కొట్టేశారని చెప్పి తెల్లారి పాటికల్లా సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరి గురించి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అపోజిషన్ ఓట్ చేయాలని ఆయన చెప్పిన స్ఫూర్తి ప్రకారం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్ని కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 ప్రజాంత ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వట్ల జీతాలు ఇస్తున్నారు. మనకి రాబోయే రోజుల్లో పోలవరం లేకపోతే మనం ఆర్థికంగా శాంతం చితికిపోతాం. వ్యవసాయం పండుగ చౌడు పడిపోతుంది. చెరువుకి సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో 10 నెలలు నీళ్లు వస్తాయి. పోలవరం వచ్చేది కంప్లీట్ అవుతాను. అమరావతి కంప్లీట్ అవుతాను. ఒక విధ్వంసం నుంచి ఒక వికాసంలోకి, ఒక సంక్షోభం నుంచి ఒక సన్నాల్లోకి తీసుకొస్తున్న ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాబట్టి ఒకటే కాదు, స్త్రీశక్తి అని మనకి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తున్నారు. స్త్రీశక్తి, దీపంటూ, అన్నా క్యాంటీన్ అన్ని గ్రామాల్లో కూడా చేశారు. టౌన్ లో కూడా మనకి కూడా వచ్చారు. ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభావ్ రేపు ఉదయం కైకలూరు నియోజకవర్గంలో అన్నదాతలందరి అకౌంట్ లోనూ రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు వేస్తారు. రేపు సాయంత్రం మనకు ఆ సభ మండలంలో జరగబోతాను. రేపే సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి ఉద్దేశిస్తారు. ఎన్ని కష్టాలున్నా, ఎంత ఆర్థిక విధ్వంసం ఉన్నా కష్టపడి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నడిపిస్తారు. ఒకసారి ఆలోచించండి. లేదు ఆయన కొడుకులు తప్ప ఎవరిని అడగల. ఎంపీపీలు కూడా ఉన్న ఎంపీపీలు ఎవరు ఇవాళ సంతోషంగా అడికృష్ణ మనతో ఉన్నాడు కూడా చేసుకున్నాడు. ఎంపీపీలు అందరూ సొంతంగా 7 రోడ్లు వేయాల 3 మండలాల్లో మా కలిదిండి ముదినేపల్లి మండవాలి మండలాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. పూర్వం ఎంపీపీలకు కూడా హక్కు లేదు. కుటుంబం ఏం చెప్తే అది జరగాలి. ఇక్కడ ఒక అరాజకం రౌడీలను పెట్టి ఎలా విధ్వంసం సృష్టించారో తెలుసు. ఎన్ని అరాజకాలు చేశారో మీకు తెలుసు. చేసి ఎప్పుడు మాట్లాడినా మీ అందరికీ తెలవందు కొన్ని ఫోబియాలని ఉంటాయి. ఫోబియా అంటే కొందరికి ఎంఆర్ఐలోకి వెళ్ళాలన్నా, లిఫ్ట్లోకి వెళ్ళాలన్నా క్లాస్ట్రోఫోబియా అంటారు. ఇరుగ్గా ఉంటే ఉండలేదు. కొందరికి హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా నీళ్ళు అయితే నీళ్ళని చూడగానే భయం వస్తుంది. ఎవరికి అది పెచ్చకుక్క గడిస్తే ఆ హైడ్రోఫోబియా నీళ్ళని చూస్తే ఓర్చుకోలేదు. అలాగే రక్తాన్ని చూస్తే కూర్చోలేదు. మన దూరం నాగేశ్వరకు ఉంది ఏంటంటే మైక్ తీసుకుంటే ఓరల్ డయేరియా వస్తుంది. ఓరల్ డయేరియా అంటే ఏం మాట్లాడతాం మనకి తెలవదు. ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన నోటమ్మట వస్తుంది. పక్కన వాళ్ళందరూ కూడా అసహ్యం వేస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఓరల్ డయేరియా. నా గురించి ఏం మాట్లాడారో మీకు రోజు చెప్పాను. మన ఎంపీ గారు ఒక యువకుడు ఏదో నాకు పెళ్లికో శుభకార్యానికి పిలుస్తాం, వెళ్తాం. వెళ్తే
అక్కడ ఏదో జరగకూడని కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఆయన నన్ను పిలిస్తే నేను వెళ్ళిన చోట జరగచ్చు, కానీ దాంట్లో నాకు పాత్ర ఉందా? ఆ పాత్ర లేకపోయినా వచ్చింది. తర్వాత అన్నింటిలోనూ ఆయన కడిగిన కూర్చోలాగా బయటకు వచ్చాడు. ఆయన పట్టుకుని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమంటే ఎలా మాట్లాడారో మీరు చూశారు. జూన్ 28వ తేదీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 11వ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చెస్ పోటీలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యలవర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ స్టేడియం క్రీడా క్యాలెండర్లో భాగంగా స్టేట్ లెవెల్లో నిర్వహించే చెస్ కాంపిటీషన్లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం క్రీడా క్యాలెండర్లో భాగంగా ఈ జూన్ నెలలో జరగాల్సినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో చేయవలసినటువంటి కార్యక్రమంలో ఈ నెలలో ఎన్టీఆర్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖు ఆదివారం రోజు. సో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా క్రీడాకారులు దీంట్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. స్టేట్ చెస్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఆర్బిట్రర్స్ని రప్పించి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియం నిర్వహిస్తూ ఉంది. సో పారదర్శకంగా క్రీడా పోటీలు జరగడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ వారే నిర్వహిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో. కాబట్టి క్రీడాకారులకి వచ్చేటటువంటి క్రీడాకారులు ఎవరైతే రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటూ ఉన్నారో వారందరికీ కూడా కావాల్సినటువంటి అకామిడేషను, వారందరికీ ఫుడ్ ఫెసిలిటీసు, స్నాక్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని మరి ఎన్టీఆర్ స్టేడియం ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్లాగే రకరకాల ఈవెంట్స్లో 7 ఇయర్స్ లోపు కానీ 9 ఇయర్స్ 11 ఇయర్స్ 15 ఇయర్స్ ఈ అన్నిట్లో కూడా మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా కలిపి పిల్లల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారుగా ప్రైజ్ మనీ కింద 60,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మరి 28వ తారీఖు ఉదయం ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ క్రీడా కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు చీఫ్ గెస్ట్గా ప్రారంభిస్తారు. అట్లాగే ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గుడివాడ డిఎస్పి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం మీరు చూశారు, ఒక వారం క్రితం ఏదైతే యోగా డేని నిర్వహించామో ఆ రోజున కలెక్టర్ గారు కూడా చాలా లాస్ట్ ఇయర్ యోగా డేని మనం నిర్వహించిన దాంట్లో కానీ లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో మేము చేసినటువంటి కార్యక్రమానికి కూడా వెనకమాలే ఉంది స్టేడియంని గుర్తించి ఆ రోజున మెరిటోరియస్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసినందుకు గాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ మెమోంటోని మాకు ప్రజెంట్ చేయడం జరిగింది. నేను అనుకోవడం ఈ సంవత్సరం కూడా మాకే వస్తుంది తప్పనిసరిగా. మరి అంత బ్రహ్మాండంగా నిర్వహించాం. ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా ఎన్టీఆర్ స్టేడియం తరఫున క్రీడలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏ ఈవెంట్ అన్నా చేయాలంటే మొట్టమొదట గుర్తొచ్చే స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం. ఒకప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో నేషనల్స్ ఖోఖోకి ఆంధ్రప్రదేశ్ తరఫున పోలీస్ తరఫున ఒక జట్టు వెళ్తే వాళ్ళకు కూడా నెల రోజుల పాటు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే దాని ముందు సంవత్సరం మేము విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తీసుకున్నామండి, కానీ మేమే చెప్తున్నాం బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు. ఈ స్టేడియం మాకు అన్ని విధాలా బాగుంది. ఈ స్టేడియం నిర్వహించే తీరు ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంది. మా అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. మరి వాళ్ళు నేషనల్స్లో పాల్గొని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఖోఖో టీంకి మరి ప్రైజ్ కూడా రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు క్రీడలకు సంబంధించినటువంటి ఏ అవకాశం వచ్చినా సరే వదులుకోకుండా, లాస్ట్ టైం నేషనల్స్ కబడ్డీ చేసాం మొన్న 2-3 నెలల క్రితం, తర్వాత త్వరలోనే ఒక క్రికెట్ గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ప్లేస్ను కూడా అసలు స్టేడియం తరపునే ప్రొక్యూర్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఎన్టీఆర్ స్టేడియం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
తప్పకుండా త్వరలో కూడా దాంట్లో కూడా సక్సెస్ అయ్యి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి క్రికెట్ స్టేడియంని ఎన్టీఆర్ స్టేడియంకి తీసుకొస్తాం మా హయాంలోనే అనేటువంటి ఆశాభావం. దానికి పూర్తిగా ఎమ్మెల్యే గారి సహకారం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు కూడా దాని మీద మాకు ఆయన సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ భాగంలో 3వ వార్డులోని స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు కుటుంబ సభ్యులకు బిఎల్ఓలు శనివారం ఉదయం ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. బిఎల్ఓల సూచనల మేరకు ఎమ్మెల్యే రాము ఫామ్ పూర్తి చేసి తిరిగి వారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఫామ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితా సంపూర్ణంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫామ్స్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. బిఎల్ఓలతో పాటుగా ఎన్నికల సంఘం సూచనల ప్రకారం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు సర్ క్రియాశీలంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని, అందుకే జాబితా సవరణ ప్రక్రియను అందరం సహకరించాలని, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాము అన్నారు. మాజీ కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, నందివాడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటేశ్వరరావు, 63, 64 బూతుల బిఎల్ఓలు మధురిమ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ జూన్ 15వ తేదీ నుండి ఆదాయ పన్ను రిటర్న్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ రిటర్న్స్ సకాలంలో చేయాలని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ సూచించారు. గుడివాడ ఎంఆర్ అసోసియేట్ కార్యాలయంలో ఆడిటర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుండి జూలై నెల ఆఖరి వరకు ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయ పన్ను రిటర్న్స్ చేసుకునే అవకాశం ఉందని, సకాలంలో ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను రిటర్న్ చేయాలని సూచించారు. ఇంకా ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు 15 జూన్ నుంచి మనం మొదలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు 4-3 రోజులు అయింది. ఎందుకంటే మనకి జీతం వచ్చే వాళ్ళకి వాళ్ళ ఆదాయంలో జీతంలో నెలవారీ పన్ను కట్ చేసిన యజమాని దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి మే 31 లోపు 24Q ఆఖరిది 4వ ఫైల్ చేస్తారు. సంవత్సరం మొత్తం వివరాలు దాంట్లో పెట్టి అది అప్లోడ్ అవ్వడానికి జూన్ 15 అవుతుంది. అలాగే బ్యాంక్ డిపాజిట్ మీద వడ్డీ, ఇంకా కాంట్రాక్టర్ల చెల్లింపులు, అద్దెల మీద టీడీఎస్లు, ఇవన్నీ కూడా వేరే ఫారం 26Q. జీతాలకు మాత్రం ఒకటి, జీతాలు కాకపోతే అన్నిటికీ ఒకటే ఫారం. ఆయా సంస్థలు 26Qని కానీ 24Qని కానీ మే 31 దాఖలు చేశాక అది ఫైలింగ్ డిపార్ట్మెంట్లో అప్లోడ్ అయినాక అప్డేట్ అవడానికి 15 రోజులు పడుతుందని మనం జూన్ 15 దాకా దాని జరుగుతుంది. అప్పుడు డిపార్ట్మెంట్ మనకు మంచి సౌలభ్యం ఇచ్చారు. ఫారం ఏఐఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, అన్ని ట్రాన్సాక్షన్స్ మనకి దాంట్లో కనపడతాయి. బ్యాంకుల్లో, ఎస్బీఐ అకౌంట్లో వచ్చిన వడ్డీతో సహా, రిజిస్టార్ ఆఫీస్లో కొనుక్కున్న ఆస్తి, అమ్మిన ఆస్తి, షేర్లు కొన్న అమ్మిన, ఇట్లా. రెండోది 26AS, దాంట్లో ట్యాక్సులు కట్ అయిన వరకు మాత్రమే ఆదాయం ఏంటి, దాని మీద ఎంత ట్యాక్స్. మొదటి దాంట్లో ట్యాక్స్ కట్ అయ్యే అంత లేకపోయినా చిన్న అమౌంట్ అయినా 50 రూపాయలు ఎస్బీఐ అకౌంట్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లో కనపడుతుంది. ఈ రెండు మనం దగ్గర పెట్టుకుని మనకున్న వివరాలు ఏదైనా పొరపాటున మర్చిపోయి మిస్ అయినా వీటిని గైడ్గా తీసుకుని మనం ముందుకెళ్ళదు. అయితే ఎవరు ఏ ఫారం ఫైల్ చేయాలి అది ఆడిటర్ చూసుకుంటారనుకోండి. ఓన్లీ జీతం వచ్చేవాళ్ళు 1వ నెంబర్ ITR 1 అంటాం. 50 లక్షల మించి ఆదాయం ఉంటే 2లోకి వెళ్ళమంటాం. శాలరీ కాకుండా బిజినెస్ 2 ఉన్న ప్రొఫెషన్, వృత్తి 3వ నెంబరు. దాంట్లో ప్రిజంప్టివ్ ట్యాక్స్ అని అకౌంట్స్ మెయింటైన్ చేయని వ్యాపారస్తులకి ఒక వెసులుబాటు ఇచ్చారు. ఒక పర్సంటేజ్ మనం ఇన్కమ్గా ఒప్పుకుంటే చాలని. అదే వ్యాపారస్తులకి క్యాష్ సేల్స్ మొత్తంగా అయితే 8% లేదా ఆ భాగానికి త్రూ బ్యాంకు డీడీలు, ఆర్టీజీఎస్ల ద్వారా అతను తన అమ్మిన అమ్మకాన్ని ఆదాయం తెచ్చుకుంటే దాని మీద 6%. అట్లాగే లారీకి దాని టన్నేజ్ కెపాసిటీని బట్టి ఎంత అని కాంట్రాక్టర్, అలాంటి వాళ్ళకి 4వ నెంబర్ ఫారము. ప్రస్తుతం ఇవి
ఈ నెల మనం వచ్చే నెల 31 జూలై వరకు దాఖలు చేసి నెల 15 రోజులు తర్వాత పెద్ద సంస్థలు ₹1 పై టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు, భాగస్వామ్య సంస్థలు, ఇంకా కంపెనీలు, వాటికి ఇంకా టైం అదనంగా ఉంది. వాటికి ఆగస్టు, ఒకటి సెప్టెంబరు. ఇప్పుడు వ్యక్తులు ప్రధానంగా లేదా హిందూ అవిభాజ్య సంస్థలు ఈ 1, 2, 3, 4 ఏ ఫారం హైడర్ సెలెక్ట్ చేస్తాడు. సొంతంగా చేసుకునే టెక్నాలజీ ఐటీ చదువుకున్న వాళ్ళైనా కూడా ఏ ఫారం కరెక్టో ఆ ఫారంలోనే దాఖలు చేసుకుంటే సకాలంలో రీఫండ్స్ కూడా తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని గుడివాడ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ మరియు శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించి నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు డొక్కు రాంబాబు పాల్గొని గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు లోయ రాజేష్, కారటి శ్రీకృష్ణ యాదవ్, తోట నాగరాజు, గొరపట్టి మురళి, లోయ రాధాకృష్ణ, దిమ్మిటి హర్ష, కొలుసు నాని తదితరులు పాల్గొన్నారు. అన్న రాజన్న అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన వేడుకలను మన ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ నందు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలందరికీ ఈరోజు బ్రెడ్, బిస్కెట్లు అందరూ యాదవ సముఖంగా వచ్చి అందరం పంచడం జరిగింది. ప్రజల్లో సేవా నాయకత్వాలు, అలాగే ఆయన పెంపొందించింది సేవ చేసిన విధానాలు, నాయకుడు అంటే పదవుల్లోనే కాదు, చేసే సేవల్లోనే ప్రజల యొక్క సమస్యలు తన సమస్యలుగా అనుకుని ప్రజల్లో గొప్ప హృదయాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఈరోజు కటారి ఈశ్వర్ కుమార్ గారు నిలబడ్డారు. అలాగే ఆయన్ని మనందరం కూడా గుర్తు చేసుకుని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ పి కృష్ణదొర. ఈ రోజున మన దాతలు అంటే మన గుడివాడలో ఉండేవాళ్ళు కానీ, గుడివాడిని ఆనుకొని పరిసర ప్రాంతాల్లో ఉండే దాతలు కానీ, మీరందరూ తలోక చేయూతనేసి మరి ఈ రోజున ఇక్కడ కటారి ఈశ్వర్ కుమార్ గారి తరఫున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ ఫ్రూట్స్, తర్వాత బ్రెడ్స్, బిస్కెట్స్ పంపడం అయినది. అదేవిధంగా ఇలాంటి సేవలు చేస్తూ ఇక మీదట మేము కోరేది ఏంటంటే బ్లాంకెట్స్ మీ దృష్టిలో ఒక 20 కానీ 30 కానీ ఆయన పేరు మీద బ్లాంకెట్స్ ఇస్తే ఆయన పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఆయన చూసి కొన్ని వందల మంది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు కూడా బ్లాంకెట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. నేను వచ్చినప్పుడు మనదేంటంటే గుడివాడ హాస్పిటల్ అనేది చిన్న బుల్లి హాస్పిటల్, నేను 97లో వచ్చాను. మరి ఆ బుల్లి హాస్పిటల్ని ఇప్పుడు ఏంటంటే మనము 300 పడకల వరకు కూడా పెంచుకోవచ్చు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా తెచ్చుకున్నాం. దీనికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మనకు సిటీ స్కాన్ కూడా జరుగుతుంది. మరి అన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు అన్ని ఆపరేషన్లు కూడా ఇక్కడే జరుగుతాయి. మీలాంటి దాతలు చేయూతనిచ్చి ఇది మన హాస్పిటల్ని మనందరం తలోగా చేసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఇటువంటి డోనర్స్ అందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. గుడివాడ నియోజకవర్గం యాదవ సంఘం అధ్యక్షుడిగా మా కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ గుడివాడలో హాస్పిటల్లో ఇవాళ ప్రెగ్నెన్సీలకి బ్రెడ్, ఫ్రూట్స్ అన్నీ పంచడం జరుగుతుంది. అలాగే ప్రణవాశ్రమంలో వాళ్ళ భోజనాలు, దుప్పట్లు పంపకం జరుగుతుంది. ఇదంతా కటారి ఈశ్వర్ కుమార్ గారు 200 అష్టాహిశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు డాక్టర్ గారు అడిగారు బెడ్షీట్లు కావాలని, అవి తొందరలో అరేంజ్ చేసి ఈశ్వర్ కుమార్ గారి పేరు మీదే అరేంజ్ చేసి ఇవ్వగలమని సభాపూర్వకంగా తెలియజేస్తాం. ఈరోజు కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే
ఆయన రాజకీయాలకు ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరికి ఏ ఇది వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆ సమస్యలపై పోరాడినటువంటి వ్యక్తి కటారి ఈశ్వర్ కుమార్ గారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అలాగే ఆ సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుడివాడ రాజేంద్రనగర్లోని విశ్వభారతి విద్యాసంస్థల 59వ ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఆల్ ఇండియా ఐఐటి జేఈఈ సెకండ్ ర్యాంకర్ సాయి వినీళ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణతో కలిసి 59 వసంతాల ఉత్సవాలను ప్రారంభించారు. గత 59 సంవత్సరాలుగా ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత భవిష్యత్తు అందించిన పొట్లూరి శ్రీమన్నారాయణ కృషి పట్టుదలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో విశ్వభారతి వైస్ ఫుడ్ డైరెక్టర్ మంజుల మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ ఆర్ ప్రణీత్ గారికి, విశిష్ట అతిథులు తల్లిదండ్రులకు, పూర్వ ప్రస్తుత విద్యార్థులు హృదయం పరవశించే రవీంద్ర, నీ కవిత్వం చిరంజీవి స్ఫూర్తి, విశ్వభారతి విద్యాలయంలో నీవే నిత్య జ్యోతి. అందుకే విశ్వభారతి శ్రీమన్నారాయణ గారు, చైర్మన్ విశ్వభారతి, మిసెస్ ఆనంద్. పిలిచమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా, పరుగువై పదపదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా, కిరణమై పదపదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముతనమే పరులకై పదపదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా, మంచికై పదపదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం.
ప్లాస్టిక్ వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, దాని వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు, ప్లాస్టిక్ బాటిల్ కంటే స్టీల్ బాటిల్ మేలు, ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు, క్లాత్ బ్యాగ్ ముద్దు వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని ఎం ధనలక్ష్మి, ఎంపీడీఓ ఎండి ఇమ్రాన్, డిప్యూటీ ఎంపీడీఓ జిఎస్ఎస్ అంజనాదేవి, సచివాలయం, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెడదాము అనుకుంటే చాలా నీట్ గా ఉంది ప్రాంతం మొత్తం. యాక్చువల్లీ అంటే మనము తీసుకోవాల్సిందే 2 గుడ్డతోనే చేయించారు యాక్చువల్లీ. సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, మేము తినేదానికి పెట్టిండే దాంట్లో కూడా స్టీల్ పెట్టారు. నేను ఎక్కడ వెళ్ళినా అది చూస్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ మా ఇంట్లోనే నాకైన అనుభవం కూడాను 2 అనుభవాలు అయినాయి. మొదటిది, ఫస్ట్ నేను కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చిండే కొత్తలో నా బండిలో అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ బాటిలే పెట్టేవాళ్ళు. అంటే ఒక రోజు చూస్తే మా ఇంటి చుట్టుపక్కనే చాలా ప్లాస్టిక్ బాటిల్ పడుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది మేమే పర్యావరణాన్ని హాని చేస్తున్నామని వెంటనే స్టీల్ బాటిల్లో కొని ఈ రోజు నుంచి స్టీల్ బాటిల్తోనే వాటర్ తాగాలి అని డిసైడ్ చేశాను. చాలా వరకు మార్పు వచ్చింది. దెన్ రెండోది, ప్రతిరోజు మా ఇంట్లో భోజనం చేసే కన్నా ముందు కాకికి భోజనం పెడతాం. పెట్టేటప్పుడు ఎప్పుడు లాగానే ప్లాస్టిక్ గ్లాసు, మళ్ళీ ఒకటి వేరే పేపర్ ప్లేట్ మీద ఏం చేసుకోకపోయినా 2-3 రోజుల్లో సరిపోయేది. అవునా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వాళ్ళని ఏదో ఒక పెద్ద జబ్బుతో ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటారు. యాక్చువల్లీ క్యాన్సర్ వస్తుంది, ఇంకేదో కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదంతా మెయిన్ ఏమంటే మనం ఎలా బ్రతుకుతున్నామో మనం అలా ఇప్పుడు మారిపోయాము, ప్లాస్టిక్ మారిపోయాము. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతా ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం గుర్తు పెట్టుకుంటే చిన్నవి అంతే. నేను షాపుకు వెళ్ళినప్పుడు నేను మా ఇంటి నుంచే బ్యాగ్ ఏదో తీసుకెళ్తాను. నేను షాప్లో ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ కాకుండా పేపర్ కవర్స్తో ఇస్తాను. నేను షాప్స్ నుంచి ఏదైనా తీసుకొని వచ్చేటప్పుడు, ఇప్పుడు ఒక కూరగాయలు తీసుకొని వెళ్ళాలి, ఫ్రూట్ తీసుకొని వెళ్ళాలి, ఇంటి నుంచే ఒక బాస్కెట్ తీసుకొని వెళ్తాను. హోటల్ నుంచి తీసుకొని నేను తినాలి అన్నప్పుడు పార్సల్ తీసుకురావాలి అన్నప్పుడు బాక్స్ తీసుకొని వెళ్తాను. ఈ కొన్ని మార్పులు మనం చేస్తే చాలా లైఫ్ బాగుంటుంది. యాక్చువల్లీ ఎవరు కనిపెట్టారో కొని కనిపెట్టేస్తారు ప్లాస్టిక్ ని. సో దానివల్ల మనము కొంచెం అప్రమత్తంగా ఉంటే, గ్రామంలో అందరూ కూడా ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని, నేను ఖచ్చితంగా నేను ప్రతి షాప్ కి కూడా స్టీల్ అంతా తీసుకొని వెళ్తాను, క్లాత్ బ్యాగ్ నేనే ఇంటి నుంచి తీసుకెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటే మీ గ్రామం చాలా వరకు బాగుంటుంది. దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోగలుగుతారు అని ఆశిస్తూ ఈ చిన్న సందేశం ఇచ్చేదానికి ఓపికతో మీరు అందరూ విన్నారు కనుక మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. విద్యార్థులకు పట్టాలు అందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రాము. నైపుణ్యం, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న మంత్రి పెమ్మసాని. ఏఐ క్వాంటమ్ వాలీతో కొత్త అవకాశాలు వస్తాయన్న ఎమ్మెల్యే రాము. కైకలూరులో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల విజయోత్సవ సభ. పెద్ద సంఖ్యలో హాజరైన కూటమి శ్రేణులు. కైకలూరు వీధుల్లో భారీ ర్యాలీ. నరకాసురుడి పాలనతో చీకట్లు, కూటమితో వెలుగులు వచ్చాయన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి. 3వ వార్డులో సర్ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించిన ఎమ్మెల్యే రాము కుటుంబం. ఓటర్ జాబితా పరిపూర్ణత ప్రతి కుటుంబం బాధ్యతన్న ఎమ్మెల్యే రాము. డోకిపరులో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు, క్లాత్ బ్యాగ్ ముద్దు అవగాహన ర్యాలీ.
పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్ అధికారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని పిలుపునిచ్చిన కలెక్టర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.